నేను హత్యా రాజకీయాలకు వ్యతిరేకం కాబట్టే, నేను మంచివాడిని కాబట్టే మా తాతను చంపిన వాళ్ళు కానీ, మా నాన్నను చంపిన వాళ్ళు కానీ, మా బాబాయిని చంపిన వాళ్ళు కానీ ఈరోజు దర్జాగా బయట తిరుగుతున్నారు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజమే అంటారా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి సాధు జీవిగా మారిపోయాడు అనుకోవచ్చుంటారా? సాధుజీవి సాధుజీవి అంటే మళ్ళీ అవి కోపడతాయి, మళ్ళీ వాటిని అనకూడదు మనం. సాధుజీవి ఏంది? అతను ఒక సైకో, ఒక వ్యవస్థను నాశనం చేసిన ఒక రాజకీయం అనాలో మరి ఇంకో పేరు పెట్టాలో మనకి అర్థం కావట్లా. నాశనం చేసిన వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అది ఇంకేమైనా కావాలా మీకేమన్నా? సాధుజీవి అంటే మాత్రం నేను ఒప్పుకున్నాను. నేను మంచివాడిని అంటున్నాడు కదా. ఎలా మంచివాడు అవుతాడు? వాళ్ళ అక్కనే వాళ్ళ అమ్మని అడగపోయారా మంచివాడో లేదు చెబుతారు? నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదుగా. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, లేకపోతే వాళ్ళ అక్క ఉందిగా సునీతమ్మ గారు, అడగండి, చెబుతారు. నువ్వు నేను చెప్పాల్సిన అవసరం ఏంది? సాధుజీవే. మళ్ళీ అవి బాధపడతాయి వాటి ఆ మాట అంటే. అవి కూడా కించపరిచినట్టే ఉంటుంది మన సాధుజీవిని. మనం ఆ మాట అనకూడదు, గుర్తుపెట్టుకోండి. సాధుజీవి కాదు అతను, ఒక సైకోగా కంటే కూడా ఇంకెక్కువైనా ప్రవర్తిస్తాడు. ఇంత దారుణమైన వ్యవస్థను నాశనం చేశాడు, వ్యవస్థలో నాశనం చేశాడు. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం యొక్క నిదర్శనమే ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత అన్యాయం అయిపోవడానికి కారణం. 2019 నుంచి 24 మధ్యలో మరి ఈ శ్లోకాలు చెప్పలేదే, ఈ సిద్ధాంతాలు చెప్పలేదే? ఇళ్లలో కూర్చొని పబ్జీ ఆడుకోవటమా? ముఖ్యమంత్రి నీకు పదవి ఇస్తే ఏం చేసావు? నీకు ఇవన్నీ చేయాలి? నువ్వు ఇంకా సాధుజీవి అని మీరు అందరూ అంటున్నారు. సాధుజీవి కాదు, సైకోజీవి. మీరు ఆ మాట అంటే కనుక నేనేం చెప్పలేను, కానీ సైకో జీవని ఏ విధంగా చెప్పగలరు మీరు? అసలు ఏం చెప్పకూడదు? ఏ విధంగా చెప్పగలరు? అసలు ఏం చెప్పకూడదు అన్న. వాళ్ళ బాబాయిని చంపిన దస్తగిరి దర్జాగా కారులో తిరుగుతున్నా కూడా ఏం చేయకుండా వదిలేశాడంట ఆయన. వాళ్ళ తాతను చంపిన వాళ్ళు హ్యాపీగా. వాళ్ళ బాబాయిని దస్తగిరి చంపాడు. అవును. చంపించింది ఎవరు? అది తెలియదు. చంపించింది మాకు కొద్దిగా ఉన్న న్యూస్ ప్రకారం అయితే భారతిరెడ్డి ఫోన్ చేశారు. భారతిరెడ్డి ఫోన్ నెంబర్ ఆడే ఉంది. అవినాష్ రెడ్డి గారు ఆడే ఉన్నాడు. నెత్తురుగా అడిగారు. ఒక సిఐ సస్పెండ్ అయ్యాడు. మరి ఎవరు చేశారు ఇవన్నీ? అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు, నాకేం సంబంధం? ఎవరు? మరి నువ్వు వచ్చిన తర్వాత ఏం చేశావు మరి 19 నుంచి 24 మధ్యలో? నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు గారు ఉండారన్నావు, కరెక్టే, పాయింటే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన దాంట్లో జరిగింది. ఆయన దాంట్లో జరిగినప్పుడు ఆయనకే ఆపాదించావు. నారాసురు రక్త చరిత్ర ఇంత పొడుగున నీ డూప్లికేట్ సాక్షిలో వేసావు. డూప్లికేట్ సాక్షి ఏందండి? సాక్షి పేపర్ అండి. క్రెడిబిలిటీకి మారిపోయారండి. పేటెంట్కి మారిపోయారు. క్రెడిబిలిటీకి మారిపోయారు. తప్పుడు రాతలు రాయడానికి క్రెడిబిలిటీకి మారిపోయారు. సాక్షి అనేది, సాక్షిలో ఏ వార్త కరెక్ట్ ఉందో చూడండి. మీరు తీయండి ఏ వార్త కరెక్ట్ వచ్చిందో. ఏ రోజైనా ఏ వార్త అని కరెక్ట్ ఉందో సాక్షిలో? ఆ ఒక్క పైన పేరే సాక్షి అనే పేరే కరెక్ట్. అంటే డేట్ కూడా ఏమైనా తేడా ఉండిద్ది? ఇంకా డేటు, పేరు ఇంకా అన్ని దాంట్లో వచ్చాయి కాబట్టి, రోజు వచ్చాయి కాబట్టి అయ్యే ఉండేది, మిగిలిన ఏ ఉండవు. సాక్షిలో నో మోర్ నిజాలు, ఓన్లీ భారతి జగన్మోహన్ రెడ్డి యొక్క ఏది రాయాలనుకుంటే అది రాస్తారు సాక్షిలో. నెక్స్ట్ ఇప్పుడు మీరు అడిగింది ఏం చెప్పండి. ఇప్పుడు ఆయన అంటే దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నాడు, అలాగే మా తాతను చంపిన వాళ్ళు కూడా హ్యాపీగా బయట. దస్తగిరి బయట తిరుగుతున్నాడు. 2019 నుంచి 24 మధ్యలో ఎవరు చేశారండి? పాలన ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశాడు? మరి అప్పుడు ఏం చేశాడు? వదిలేశాడంట. క్షమించి వదిలేశాడా? జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడా ఎక్కడన్నా? నిన్న రవీంద్ర రెడ్డి చెప్పాడు, విన్నారుగా మీరు? ఆయన విన్నారుగా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఏం చెప్పాడు విన్నారుగా? ఏబిఎన్ ఛానల్ ఎంత పొడుగు చూపించారుగా, ఫుల్గా చూపించారుగా. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఏందో చూపించారుగా. ఇంకా దానికి అర్థమైంది. దానికి ఇంకా మనం చెప్పగలిగి అసలు దాంట్లోనే వివరంగా చెప్పారు కదా. ప్రతి రవీంద్ర రెడ్డి A to Z చెప్పాడు కదా. ఏ రోజు ఏం జరిగింది, ఏ సిఐని ఎట్లా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పదవి లేనప్పుడు, ఏం జరిగింది, సిఐని ఏం జరిగింది, సిఐ తగ్గాఫోర్గా సిఐ మాట్లాడాడు అని వివరంగా అన్నీ చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకా అతను సాధుజీవి, తొక్కజీవి, తోలుజీవి అని మీరు చెబుతారేంది? అతను ఒక సైకోజీవి. సైకో ప్రవర్తన వల్లే ఇందాక నిన్న చెప్పాడు డేట్ ఒకటి. ఏం చెప్పాడండి? సెప్టెంబర్ 5, 2026లో పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడారంట. వాళ్ళ ఎంపీలు మాట్లాడంట. సెప్టెంబర్ 5, 2026 డేట్ వచ్చిందా చెప్పండి మీరు? సరే, ఇది మే అండి. అదేనండి నేను అడుగుతుంది కూడా అదే. సెప్టెంబర్ 5, 2026న పార్లమెంట్ జరిగిందా?
ఇంకా డేటే రాలేదు కదా. అని ఇది బై మిస్టేక్ మాట్లాడుంటారా బై మిస్టేకా? ప్రతిరోజు మాట్లాడేది బై మిస్టేకేగా? ఏమైనా కొత్తగా ఏమన్నా ఏ ప్రెస్ మీట్లో ఈ జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్పండి. సరే మాట్లాడాలనుకుంటున్నారేమో, ఎప్పుడు 2026 సెప్టెంబర్లో మాట్లాడాలనుకుంటున్నారేమో. మాట్లాడాలను నేను పైనుంచి దూకుదాం అనుకున్నా, దూకుతానా? దూకలేనుగా, నాకు భయమేగా. ఏంది మాట్లాడేది? నువ్వు మాట్లాడాలనుకున్నాడు. మొన్న ఏం చేసావు మరి దాంట్లో మరి కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసా? పార్లమెంట్లో ఓటేసావుగా. అవును. మరి ఎందుకు వేసాడు? మాట్లాడాలనుకున్నాడు. వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో సునీతమ్మని అడగండి, వాళ్ళ తాతని ఎవరు చంపారో సునీతమ్మని అడగండి, వాళ్ళ చెల్లెల్ని అడగండి, చెబుతారు కదా. ఎవరు చెప్పవసరలా. జగన్మోహన్ రెడ్డి అతని పతనం అతనే కోరుకుంటున్నాడు. రోజుకు ఒక విధంగా అతనే డౌన్ ఫాల్ అవుతున్నాడు. ఎవరు ఏం జగన్మోహన్ రెడ్డి చేయవసరలా. అతని యొక్క ప్రవర్తనే అతను డౌన్ ఫాల్ అవుతున్నాడు. ఎవరో చేయవసరలా జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ, రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళకు అండగా నేను ఉంటాను అంటూ ఆయన చేశాడు. ఏం చేశాడు మరి? 19 నుంచి 24 మధ్యలో కడుపుల్లో తన్నాడు, బూటకాలతోటి లాగాడు, చీరలు లాగారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సవతి ప్రేమ? వాళ్ళకే న్యాయం చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ 50,000 చేసామన్నా న్యాయం. అంతా చేసింది న్యాయం. ఏం చేశాడు? వేరే అమరావతి వేస్ట్, మావికనే ముద్దు అంటున్నాడు కదా. మరి ఇప్పుడు వచ్చి అమరావతి మరి ప్రేమ ఎట్ట చూపిస్తున్నాడు? మరి ఏం మాట్లాడాలి మనం? అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రజలు చాలా హాయిగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటది. అతను ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది రేలుండి ఉండదు. జగన్మోహన్ రెడ్డి యొక్క అతను ఏంటంటే, అతను బటన్ నొక్కిన వాళ్ళగా డబ్బులు పోయిన వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరూ లేరు. ఆ పోయిన వాళ్ళకు కూడా నిన్న చూశారుగా చంద్రబాబు గారు పడవలతోటి ఎలా స్వాగతం పలికారు, ఎలా గొడవ చేశారు చూశారుగా. వాళ్ళు ఏమి ఎవరైనా పెడితే రాలేదుగా, స్వచ్ఛందంగా పడవలు వేసుకొని వచ్చి చంద్రబాబు గారికి ఆనర్ చేశారు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంది, పొయ్యి ముట్టించకుండా వంట వండాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైసీపీ నాయకులు, ముఖ్యంగా సాక్షిలో ఒక డిబేట్ నడిపారు. అదే చెబుతారు కదా, ఏదైనా ఇప్పుడు అయిపోయిన తర్వాత పొయ్యి కూర ఆపరా? నాకు తెలియక అడుగుతున్నా. కూర అయిపోయింది, లాస్ట్లో తిప్పి దించుతున్నారు. దానికి కూడా సాక్షిలో డిబేట్ పెట్టారంటే ఇక మరి నేను సాక్షి గురించి ఏం మాట్లాడాలి? మీరు ఇందాక సాక్షి నిజాయితీ నిబద్ధత అని చెబుతున్నారు. చెప్పింది కదండి భారతి గారు చెప్పిన మాట. నేను అదే భారతి గారే, నేను వాళ్ళ గురించి చెబుతున్నా. మరి వాళ్ళు చెప్పారు కదా, మరి ఏముంది? అయిపోయి దించేటప్పుడు తిప్పరా? తిప్పి దించారు. దానికి ఏందంటున్నా మీరు? కూరగా ఇంటి లేదు, ముట్టి లేదు, ముట్టిచ్చాడా లేదా? కూర ఉందా లేదా? ఆడు తిన్నాడా లేదా? కనపడుతుందిగా. వండింది లేని కనపడుతుందిగా. అయిపోయేటప్పుడు దించేటప్పుడు తిప్పి దించుతారు. దానికి కూడా ఏంది? నాకు అదే అర్థం కాల. ఇది చోట్ల సాక్షి ఏమీ లేని దాన్ని రాద్ధాంతం చేయటం. ఇప్పుడు చోట్ల పాస్టర్ గురించి చేయలా అతను ఒక ఇదని. ఇట్లానే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి, ఇలానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్పేది. అక్కడ ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని భ్రమతోటి 2019 నుంచి 24 మధ్యలో చేస్తే 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఆ 11 నుంచి 0 తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రెడీగా ఉండారంటే ఏంటండి మీరు? మళ్ళీ ఆయనకు పట్టం కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారంట, ఆయన వెనకాల నడగటానికి రెడీగా ఉన్నారంట ప్రజలందరూ. ఎక్కడున్నారు? పేరు నాని, కొడాలి నాని కూడా లేడు ఈ లిస్టులో. అర్థమైందా? లేదండి, ఆయన అంటే ఆరోగ్యపరంగా ఆరోగ్యంలో తొక్కలేదు. ఆడ అయిపోయింది సీను. మన రమేష్, అంబటి రాంబాబు గారు ఉన్నారు, జోగి రమేష్, అంబటి రాంబాబు, పేరు నాని, ఇంకొక 3. వీళ్ళు తప్పితే మాట్లాడేవాళ్ళు రోజా. ఈ 4 తప్పించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? 151 ఎమ్మెల్యేలలో మీరు చెప్పండి, ఎవరున్నారో చెప్పండి. 151 మందిలో 6-7 ఉన్నారు మాట్లాడేవాళ్ళు. ఈ 6-7 తప్పించి మాట్లాడుతున్నారా ఎవరన్నా? ఎందుకు మాట్లాడతలేదు? నా వెనక మరి ఉన్నారంటే కదా. మరి రేపు 164, 165 రావాలనే కదా వాళ్ళు అంటుంది. మీరు ఈ జనం అంతా జనం అంటే మరి నాయకులు ఉండాలి ముందు. నాయకులు ఉంటేనే కదా జనం వచ్చేది, అవునా కదా? మరి ఈ జనం జనం నా వెనక ఉన్నారు, నేను ముఖ్యమంత్రి అవుతా. ఎలా అవుతావు నువ్వు? ఏమవుతావు నువ్వు?
ఇలా ఉంటే ఈ 11 6 7 చెప్పేసి చూసావా, వాళ్ళని కూడా తన్ని జీరో చేసేటట్టున్నారు ప్రజలు. సరే ఫైనల్ గా ఒక క్వశ్చన్, చెప్పండి. లోకేష్ కాదు లవ్ క్యాష్ ఈ డైలాగ్ కొట్టింది మన అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు సంగతి ఏం చెప్పాలి? అంబటి రాంబాబు ఏది మాట్లాడినా దానికి ఒక నీతి నిజాయితీ ఏమి ఉండదు, అర్థమైందా? ఎప్పటికప్పుడే దులుపుకొని పోయే టైపు అంబటి రాంబాబు. నాకేం కావాలా, నేను మంచాడిని, నాకేం కాలేదు, నేను తోపు తొరుము అనుకొని వెళ్ళిపోతాడు ఎప్పటికప్పుడే. నిజాయితీ నిబద్ధత తేడా అంబటి రాంబాబుకి. అతని శాఖలో అతను ఏం జరుగుతుందో, మంత్రి పదవి 2024 దాకా చేసావుగా నువ్వు. ఎప్పుడైనా సరే మన రామానాయుడు గారు పోయి వచ్చారు లోపలికి, చూసావా? 55 కిలోమీటర్ల లోపల పోయి వచ్చారు, 550 మీటర్ల లోపల పోయి ఆ సొరంగంలో ఎక్కడ మిషన్ ఇరుక్కుపోయిందో తీసుకొచ్చారు. చూసా అక్కడికి ఎప్పుడైనా ఎవరైనా పోయారా? నాకు తెలిసి ఏ మంత్రి పోలా, మొట్టమొదటిసారి పోయాడు రామానాయుడు గారు. మరి ఆ రోజు నువ్వు తోపు తురుము అయితే ఎందుకు పోలా? నువ్వు తోపు తురుము కదా, నేను మరి ఇది కదా అంటావు కదా, మరి ఎందుకు పోలేదు? నీ శాఖ గురించి నీ డయాఫ్రామ్ వాళ్ళు తెలియదు కదా, నువ్వు పక్కాడు గురించి ఏం చెబుతావు? నీ గురించి నువ్వు వెళ్ళిన నీ శాఖ గురించి నీకు తెలియదు కదా, నువ్వేం చెబుతావు? నా గురించి, నువ్వు గురించి, ఇంకోటి గురించి. నీది నువ్వు శుభ్రంగా కడుక్కో, పక్కాడు గురించి కడగాల్సిన అవసరంలా. ఎవరిది వాడు కడుక్కుంటాడు, ఎవరిది వాడు దేగుతాడు. అంబటి రాంబాబు. థ్యాంక్ యూ.